వచనాలు. ఈరోజు నేను చెప్పబోతున్న వాక్యం అయితే వాస్తవానికి 3వ అధ్యాయము 8వ వచనము నుండి 19వ వచనం వరకు ఉన్నాయి. అయితే ఫస్ట్ కొన్ని మాటలు చదువుకుందాం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతాయి చదువుకోండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలిసికొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. సహోదరులారా, ఇంపార్టెంట్ సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని. ఫస్ట్ థింగ్, విశ్వాసము లేని హృదయము. ఎటువంటి హృదయం అంట? విశ్వాసము లేని హృదయం అంటే ఎటువంటిది చెప్పాలి. అంతవరకు అయితే పర్వాలా, పాస్టర్ గారు చెప్పిన దాకా అయితే పర్వాలా, కొంచెం సమ్ బెటర్. అంతకుముందు విశ్వాసంలో ఉన్నానండి, ఇప్పుడు విశ్వాసం సన్నగిల్లిందండి, ఏదో అలాగున్నాను అని మీకు మీరు చెప్పుకుంటారు. అంటే మిమ్మల్ని మీరు ఓదార్చుకోవటానికి పలికే మాట అది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? 1 విశ్వాస హృదయము, 2 చెప్పాలి మీరు. కొంచెం కష్టంగా ఉందట్టుంది చెప్పటానికి, కొంచెం కష్టంగా ఉందట్టుంది. హల్లెలూయా చెప్పాలి మీరు. నాకు సమాధానం రాకపోతే నేను ఇక్కడే ఉంటా. చెప్పరే. దుష్ట హృదయము. హల్లెలూయా. విశ్వాసం లేని హృదయం ఏం హృదయం అంట? దుష్ట హృదయం. చెప్పటానికి మీరు కష్టపడబాకండి. దేవుని యొక్క లేఖనాలు మన ఇష్టానుసారం ఉండవు, మన ఇష్టానుసారం ఉండవు. ఉంటే అందుకనే దేవుడైనా ఉండాలి, దేవుడు లేకపోతే ఏముంటుందని చెప్తాను ఎప్పుడు మీకు. దెయ్యమే. మీరు అనుకుంటారు ఈ దేవుని యొక్క వాక్యం ఈరోజు నాలో లేదు, ఏదో కొంచెం ఎంటీగా ఉన్నట్లుగా ఉన్నాను అని అనుకుంటే ఎంటీగా ఏం ఉండదంట. అక్కడ ఉంటే నీరు ఉంటుంది, లేకపోతే ఉంటే పదార్థం ఉంటుంది, లేకపోతే దాంట్లో గాలి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి దీంట్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంది? గాలి ఉంది. మనం చెబుతాం ఏమి లేవండి, 30 భాగానికి నీళ్లు ఉన్నాయని చెబుతావు. కరెక్టా? అది కాదు. ఎందుకంటే 30 భాగమేమో నీళ్లు ఉన్నాయి, 1/2 భాగం గాలి ఉంది. ఒకవేళ దీంట్లో నుంచి నీళ్లు కంప్లీట్గా తీసేస్తే ఏముంటాయి? మొత్తం గాలే ఉంటుంది. ఏమీ లేదు అని అంటే అది ఎంటీగా ఉందండి అని అంటే కరెక్ట్? అది కాదు. ఎందుకంటే పదార్థం అనేది లేకపోతే దానిలో నిండి ఉండేది గాలి, ఇంకొక దాని చేత నింపబడి ఉంటుంది. కనబడే పదార్థం లేకపోతే కనబడని పదార్థము చేత అది నింపబడి ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీ జీవితాలలో విశ్వాసము అనేది లేకపోతే ఆ హృదయాన్ని ఏమంటారు? దుష్ట హృదయము అని నేనంటలేదు, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. జాగ్రత్త. మీలో జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్టమైన హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మరలా చెప్తాడు రెండవసారి, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను
ఎందుకు కఠినపరుచుకుంటారంట? హృదయాలు ఎందుకు కఠినపడతాయి? హృదయాలు ఎందుకు కఠినపడతాయి? దేవుని యొక్క వాక్యము అంగీకరించకుండా, దేవుని యొక్క వాక్యము మనలో ఇంప్లిమెంట్ కాకుండా ఏవి ఆటంకపరుస్తాయి మనల్ని అంటే, కింద వచనంలో చెప్తాడు కదా, 14వ వచనంలో, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఏం చేయాలంట? చక్కగా అక్కడ ఉన్నమాట చెప్పండి. ప్రతిదినము. అది వదిలిపెట్టావే. ప్రతిదినము నేడు అను సమయం ఉండగానే అంటే రేపు మనకుందో లేదో మనకి, హలో, ఈరోజు ఉంది, రేపు ఉందో లేదో మనకి తెలుసా? తెలియదు. కాబట్టి నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఎవరికి? పాస్టర్ గారు చెప్పాలా? ఒకనికి ఒకడు. జాన్ మార్క్ వెళ్ళి జహూకు బుద్ధి చెప్పాడు అనుకో, ఇట్ట చూస్తాడు కదా, చూస్తాడా లేదా? ఆల్రెడీ చూస్తున్నాడు కొద్దిగా. హల్లెలూయా, దేవునికి మహిమ. కాబట్టి నేడు అనబడు సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనటం. ఎందుకంటే నాలో ఉన్న లోపాలు నాకు తెలియదు, నేను అంతా బాగానే ఉంది అని నేను అనుకుంటా. మొన్న ఈ మధ్య నేను ఇలా మా స్నేహితులతో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, నా వాయిస్ విని నీకు ఒక విషయం చెప్పాలన్నా అన్నాడు. ఏంటయ్యా అన్న? నువ్వు అంతా బాగానే ఉంది కానీ నువ్వు దైవజనులు బోధ చెప్పినట్టుగా గంభీరమైన వాయిస్తో ఇంకా అలా చెప్పటం లేదు, వ్యావహారికమైన భాషలోనే నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా కొద్దిగా నీ భాష మారాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను అనుకుంటాను, నేను బ్రహ్మాండంగా చెప్తాను, బాగా చెప్పగలుగుతున్నాను నేను అనుకుంటున్నా. కానీ నాలో ఉన్న లోపం ఎవడైతే చూపిస్తున్నాడు? ఇంకొక వ్యక్తి, నా స్నేహితుడు చూపిస్తున్నాడు. వెంటనే అనుకున్నాను, నిజమేమో, ఇంకా నేను మార్చుకోవాల్సింది ఉంది. దేవునికి స్తోత్రం. అలా మార్చబడాలని నేను ఆశపడుతున్నాను. ఆమెన్. అంటే లోకంలో ఉన్నట్టుగా వ్యవహారికంగా మాట్లాడటం అనేది ఒక పద్ధతి అయితే, దైవజనులుగా దేవుని బిడ్డలుగా ఒక శ్రేష్టమైన భాషతో మాట్లాడటం అనేది ఇంకొక సంగతి. ఆ రీతిగా మాట్లాడాలని కూడా కోరుకుంటారు, తప్పు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను అనుకున్నది నాకు సరిపోద్ది, కానీ ఇంకొకరికి సరిపోవాలి కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళలో ఏదైతే లోపం ఉంటుందో అది ఎదటి వ్యక్తికి తెలుస్తుంది. కాబట్టి దాని ద్వారా సంస్కరించబడాలని మనం భావిద్దాం. హల్లెలూయా. ఎందుకు మనము పడిపోతున్నాం? ఎందుకు మనము ఆయన మాట విన్నా, ఆయన వాక్యం విన్నా, ఈరోజు మనం వాక్యం వింటున్నాం, ఇలాగ మనం అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం. దాన్నే ఇక్కడ ఆయన శబ్దము అని మాట్లాడతాడు. ఆయన శబ్దము అనగా ఆయన మాట, ఆయన శబ్దము అనగా ఆయన మాట. ఆయన మాట విన్నప్పుడు మరలా మీరు హృదయాలు కఠిన పడకూడదు. ఎందుకంటే దైవజనుడిగా నేను ఒక మాట మీకు తెలియజేస్తున్నప్పుడు అది దేవుని యొద్ద నుండి వచ్చిన మాట అని చెప్పి మీరు గ్రహించాలి. నాయన ఇక్కడ గట్టిగా అరవాల్సి వస్తుంది, మైకులు వాళ్ళు ఎవరైనా ఉంటే సరిచేయండి వచ్చి. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఇంకొంచెం పెడితే సరిపోతుంది లైట్గా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు ఆయన మాట విన్నా కూడా మరలా మనం హృదయాలు కఠినపరుచుకుంటున్నాం? హృదయాలు కఠినపడటానికి కారణం ఏంటి అని చూస్తే 14వ వచనములో ఏం చెప్పాడు? పాపము వలన కలుగు భ్రమచేత. హల్లెలూయా. దేని వలన కలిగే భ్రమ అంట? పాపము వలన కలిగే భ్రమ. అంటే ఈ పాపం వలన కలిగే భ్రమ అంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఈ పని చేస్తే ఎక్కువగా సంపాదించుకోగలుగుతాను, ఒకవేళ ఇది తప్పు అని నా మనస్సాక్షి చెబుతుంది, అయినా నేను సంపాదించుకోగలుగుతాను. ఆమెన్.
ఇది హృదయాన్ని కఠినపరుచుకోవటం. ఇది దేవుడు తప్పు అని చెప్పినా సరే నా హృదయాన్ని నేను కఠినపరుచుకొని దీనినే చేస్తాను, ఇది తప్పైనా పర్వాలేదు, దీన్నే నేను చేస్తాను అని అనుకోవటం. ఇది పాపం వలన కలుగు భ్రమ. పాపం వలన కలుగు భ్రమ. అది పాపం అని తెలుసు, అది తప్పు అని తెలుసు, అది చేయకూడదని తెలుసు, అయినా కూడా పర్వాలేదు అని చెప్పి మనసు కఠినపరుచుకొని చేయటమే పాపం. దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో అవి చేయటం ఆజ్ఞాతిక్రమము, అది పాపమైతే చేయవద్దు అని చెప్పిన ఏ పనినైనా సరే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలలో ఏ ఆజ్ఞనైనా ఒక్కదానిని కొంచెం తప్పినా సరే ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే. నువ్వు చిన్న విషయంలో నేను చేసింది చిన్న తప్పే కదా అని చెప్పి అనుకుంటే ఆ చిన్న తప్పుకే పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇటువంటి చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద శిక్షలు కూడా అనుభవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు కఠినపరచబడ్డారు. ఆయన అంటాడు కదా, 40 సంవత్సరములు అరణ్యములో ఏమంటాడు? 8వ వచనం తర్వాత చదువమ్మా. 9వ వచనం. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి నీళ్లు లేవు. ఆ నీళ్లు లేనప్పుడు వారు యెహోవాను శోధించారంట. వారు 40 సంవత్సరాల నుంచి కూడా దేవుని యొక్క కార్యాలని చూస్తూ వచ్చి కూడా అక్కడ మరల యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో తెలుసుకుందాం, దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టిపోయాడో ఉన్నాడో మనం తెలుసుకుందామని అక్కడ శోధించారంట. ఆ శోధించిన ప్రదేశాన్ని బట్టి అక్కడ మస్సా అని మెరీబా. మస్సా అంటే శోధన అని అర్థం. మస్సా అనగా శోధన, మెరీబా అనగా పోరాటము లేదా వివాదము. వాదం పెట్టుకోవటం అన్నమాట, వివాదం పెట్టుకున్నారు. అందుకనే అంటే వారిని నడిపిస్తూ వస్తున్న దేవుడు, 40 సంవత్సరాల నుంచి ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్న దేవుడు వారి మధ్య ఉన్నారో లేడో అని మరలా ఆయన్ని శోధించటానికి పూనుకున్నారు. ప్రియమైన వారలారా, మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని రక్షించి విడిపించిన మాట నిజమా, వాస్తవమా కాదా? వాస్తవం. రక్షించిన ఆయన, పాస్టమ్మ గారు ఇప్పుడే చెప్పారు, ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. పరిశుద్ధాత్ముడిని నీకు సహాయంగా ఇచ్చారు కనుక పరిశుద్ధాత్ముడిని తోడుతో మీరు ముందుకు వెళుతున్నారు. ఇది వాస్తవం, అవునా కాదా? అయితే కొన్నిసార్లు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు, నా దేవా నీవు నాతో కూడా ఉంటే ఇది జరిగేదా? బహుశా నిన్ను అనుకొని ఉంటారు, జీవన్ కానీ మా విజయమ్మ కానీ అనుకొని ఉంటారు, మా ప్రభువా మా దేవా నీవు గనక మాకు తోడుగా ఉంటే ఇది జరిగేదా, ఈ నష్టం మాకు జరిగేదా, ఈ బాధ మాకు వచ్చేదా అని అనుకొని ఉండేవారు. ఒకవేళ వారి హృదయాల్లో వాళ్ళు అనుకున్నారేమో. నేనైతే చెప్పేవాడిని, ప్రభువా ఈ 10,000 నష్టం నాకు వచ్చినందుకే నీకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అనంటే దానిని మరలా 7 దేవుడు నీకు ఇవ్వబోతాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు అనంటే నువ్వు నడుస్తున్నది ఒక వ్యక్తితో కాదు, లేదా నీవు నీ ప్రయాణాన్ని సిద్ధము చేసుకున్నది ఒక మానవ మాతృడైన వ్యక్తితో కాదు, లేకపోతే ఏమి కూడా చేయటానికి శక్తి లేని వాడితో అంతకన్నా కాదు.
నువ్వు ఒక జీవము కలిగిన దేవునితో నువ్వు ఏదైతే అడుగుతావో అది సమృద్ధిగా కలుగజేయు దేవునితో నీ సహవాసం ఉందని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, ఒకవేళ ఈ 10,000తో నేను నశించిపోతానని నువ్వు అనుకుంటావేమో, అది దుష్ట హృదయం అవుతుంది, జాగ్రత్త. విశ్వాసము లేకపోతే అది దుష్ట హృదయం అవుతుంది. నీ దేవుడు నీకు 7 ఇంతలుగా 70 ఇంతలుగా మరలా అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. అందుకని అంటాడు కదా, ఇదిగో మీరు ఆ నేడు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను. కాబట్టి ఇప్పుడు మన హృదయాల్ని కఠినపరచుకోకూడదు. దేవుడు నాకు నష్టం కలుగజేశాడు, దేవుడు నాకు బాధ కలుగజేశాడు, దేవుడు నాకు నష్టం కలుగజేశాడు, నాకు రోగం కలుగజేశాడు, లేకపోతే నాకు పట్టజాలనంత బాధ పెట్టాడు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా అనుకునేదానికి లేదు. ఎందుకు అనంటే ఆయన మనల్ని శోధించి మనల్ని శ్రమలలో నలిపి శుద్ధ సువర్ణముగా మార్చి ఆయన సన్నిధికి చేర్చుకోవాలనేది ఆయన సంకల్పమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాం కదా మనం, నిండా మునిగినోడికి చలే ఉంటుంది అని. హల్లెలూయా. కనుక మనం నిండా మునగాలి. అరాకొరగా మునిగితే మనకి చలి ఉంటుందేమో, నిండా మునిగినప్పుడు మనకి ఏమీ అనిపించదు. ప్రేమ, ఆయన మీద ప్రేమ పీకల్లోతు మునిగిపోతే, నీకు పాదాల దగ్గరకి మునిగితే, నడుముల్లోతు మునిగితే, లేకపోతే గుండెల వరకు వస్తే, లేకపోతే కంఠం వరకు వస్తే కాదు, అసామాంతం మునిగిపోవాలా. మునిగిపోతే ఏమవుతుందంటే నీకు నష్టం వచ్చినా నువ్వు బాధపడవు, ఎందుకంటే అది నిజమైన నష్టం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అది నిన్ను నాశనము చేయదు, నిన్ను ఇంకొక మెట్టు ఎక్కిస్తుంది, నీలో కసిని పెంచుతుంది, నీలో ఇంకా దేవుని దగ్గర ప్రేరేపణను పెంచుతుంది, దేవునికి ఐక్యంగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి కష్టం అనేది దేవునికి దగ్గర చేస్తుంది కానీ మనల్ని దూరపరచదు. హల్లెలూయా. అయితే మీకు దీంట్లో ఉన్న పిన్ పాయింట్ ఏంటనేది నేను చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు మీ విశ్వాస జీవితాన్ని, నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. దీంట్లో చాలా అద్భుతమైన మర్మాన్ని పెట్టాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయాన్ని తీయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము దానికన్నా ముందు 13వ అధ్యాయము 25వ వాక్యం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చరి. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు, ఇంకా వారితో కూడా ఉన్న ఆ గోత్రానికి ఒకడు చొప్పున 12 గోత్రాలకి 12 మంది వెళ్ళారు. మోషే గారు చెప్పాడు, నాయనలారా మీరు పోయి మనము ప్రవేశిస్తున్న కనాను దేశాన్ని వేగు చూసి రండి, అది ఎటువంటి దేశమో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో ఏంటో చూసి రండి అని చెప్పాడు. చూసి రండి అంటే అక్కడ ఉన్న ద్రాక్ష గెలను చూసి వాళ్ళు విస్తుపోయారు. ఎందుకంటే ఎంత పెద్దదంట అక్కడ. 23వ వచనం చూడమ్మా, 13:23. దానికన్నా పైన, ఇప్పుడు చదివిన దానికన్నా పైన. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో, హల్లెలూయా, అక్కడ ఎటువంటి ద్రాక్ష గెలలు ఉన్నాయంట? ఒక్క దండ, ఒక్క కొమ్మ అంట, దండానికి వేసి 2 మోసారంట. హల్లెలూయా, అంత పెద్ద ద్రాక్ష గెల. తర్వాత ఎస్కోలు అంటే ద్రాక్ష గెల అని అర్థం. హల్లెలూయా. అయితే దాని తర్వాత కిందకొచ్చి
ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, వెళ్ళితిమి, దాని పండ్లు ఇవి, ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి చూచితిమి. యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను. ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము, తమ నివాసులను భక్షించు దేశము, నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని. వీళ్ళు ఎటువంటి వాళ్ళు 10 మంది? ఎటువంటి వాళ్ళు 10 మంది? వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే మనుషులు. వీళ్ళు అంటున్నారు, మా దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నాం. హలో, దావీదు గొలియాతు మీదకి ఒడిసెలను రాళ్ళు తీసుకొని పోతున్నప్పుడు, నువ్వు ఒక ఒడిసెలను రాళ్ళను తీసుకొని వస్తున్నావే, నేను కుక్కనా? వాడు 6 మూరల జానెడెత్తుగలిగిన గొలియాతు, వాడికి ధైర్యం దిగజారిపోయి, అరే నువ్వు ఒక కర్రతో వస్తున్నావు, నేను కుక్కనా నన్ను చంపటానికి అని అంటే ఇతని చేతిలో ఒడిసెల వాడేంటో చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు హృదయంలో ఉన్న సమాచారం అంతా వాడు తెలుసుకొని అంటున్నాడు, నన్ను కుక్కను చంపినట్టు చంపబోతున్నావు నువ్వు అని. హల్లెలూయా. వీళ్ళు అంటారు, మేము మిడతలం. వాళ్ళ దృష్టికి కూడా అంతే. వాళ్ళు చెప్పారా వీడికి? వాళ్ళు చెప్పారా? చెప్పకపోయినా కొంతమంది ఇదే అనుకుంటారు. మనము జీవము గల దేవుని కుమారులమని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన అతిశయం, హల్లెలూయా, మన అతిశయము. మనము రేపు ఆయనతో కూడా మహిమలో ఉంటామన్నప్పుడు మనకెంత గౌరవం, మనకెంత గర్వంగా ఉండాలి, మనకెంత అతిశయం ఉండాలి. అరే మన అతిశయం అంతా కూడా మనము లోకంలో అనుభవించకుండా మన బుర్రకి తట్టడం లేదు. మనం అలాగ అతిశయంగా ఉండటానికి కూడా మనము నేర్వలేదు. కారణం ఏంటంటే మనం లేఖనాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటారు 10 మంది, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా అంతేగా ఉన్నాం. వాళ్ళు నెఫీలీయుల సంబంధులు, అంతేకాదు వాళ్ళు నరమాంస భక్షకులు. ఈ నరమాంసాన్ని, వాళ్ళ మాంసాన్ని వాళ్ళే తింటారు కాబట్టి మనల్ని ఫ్రై చేసుకొని తింటారు అని చెప్పినప్పుడు వీళ్ళు మిక్కిలి భయపడి ఏమన్నారంటే, ఇదిగో ఈ సమాచారం తెచ్చిన యెహోషువ కాలేబుని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అని అనుకున్నారు. ఎంత హారిబుల్ చెప్పండి. మంచి సమాచారం తెచ్చిన వాళ్ళేమో చంపాలి అంటున్నారు, చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళేమో వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి అంటున్నారు. అయితే అక్కడ 14వ అధ్యాయంలో తర్వాత చూడండి, అక్కడ యెహోషువ కాలేబులు ఏం చేశారో. వాళ్ళు ఇది జరిగిన తర్వాత అన్నారంట, మోషే అహరోనుల పైన సణుగుకొని ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు,
మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, భయపడకుడి. తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకందరికీ, వీళ్ళు లేకపోతే వీళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టే సమయంలో యెహోవా మహిమంట మందిరం మీదకి, ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఇక రాళ్లతో కొట్టకుండా వదిలిపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని మనం చూస్తున్నాం. దీనిని బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చి ఇంకా ఎన్నాళ్ల వరకు వారి మధ్యను నేను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు, కాబట్టి నేను వారికి స్వాస్థ్యమేక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా దేవుడి కోపం వచ్చింది. ఇక వీళ్ళందరినీ నేను సంహరిస్తాను, వీళ్ళందరినీ చంపేస్తాను, ఇక వీళ్ళు బాగుపడరు. 40 సంవత్సరాలు వీరు ఎంత చూసినా వీరు అర్థం చేసుకోవటం లేదు. దేవుని మహిమని చూస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ హృదయాల్లో స్వీకరించట్లేదు అనుకున్నప్పుడు దేవుడు కోపం వారి మీద రగులుకున్నప్పుడు మోషే అంటాడు కదా, ప్రభువా అలాగే చేయొద్దు. ఒకవేళ చేస్తే ఈ సమాచారం అంతా కూడా ఐగుప్తులకి వినపడుతుంది. ఐగుప్తులో వాళ్ళు అనుకుంటారు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొని వెళ్ళాడు కానీ వారిని కనానులో ప్రవేశింపచేయటానికి శక్తి లేక వాళ్ళని అరణ్యంలోనే సంహరించేశాడు అని అంటారేమో. ఆ దేవుడికి శక్తి లేదు ఆ దేశంలో ప్రవేశపెట్టడానికి అని అంటారేమో. ప్రభువా ఆ మాట నీకు రానియొద్దు, అయితే నీకు కోపం ఉంది కాబట్టి ఒక సూచన చేస్తానని చెప్పాడు దేవుడు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలా. ఒక సూచన నేను నీకు చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి అక్కడ ఒక మాట మోషే దేవునితో చెప్పాడు. ఏమిటంటే యెహోవా 17వ వచనం 14-17 దీర్ఘశాంతుడును హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేనేమో ప్రజల కోసం మరలా వేడుకున్నాడు. ఎందుకంటే నువ్వు తండ్రుల పాపాన్ని కుమారుల మీదకి రప్పిస్తూ నువ్వు దీర్ఘశాంతాన్ని చూపించే దేవుడవు కాబట్టి నీవు వారిని కాపాడుము అని చెబితే దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఏమిటి అని అంటే, నిజమే మోషే నువ్వు కోరుకున్నట్టుగా నేను దీర్ఘశాంతాన్ని చూపిస్తాను, కానీ ఇదిగో ఎవరైతే ఉన్నారో వీరిని మాత్రము నిస్సందేహంగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వీరిని తీసుకెళ్ళను, వీరి తర్వాత తరం వారిని తీసుకెళ్తా కానీ నేను వీరిని తీసుకెళ్ళను అని చెప్పి అక్కడ ఒక గొప్ప లెక్క కట్టాడు దేవుడు. అక్కడ ఒక గొప్ప లెక్కేశాడు. ఏమిటి అని అంటే, ఇందాక చెప్పానే 40 రోజులు ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు వెళ్ళి
ఆ యొక్క కనాను దేశంలో వేగు చూసి వచ్చారు కదా. 40 సంవత్సరాలు 40 రోజులు తిరిగారు అక్కడ. 40 రోజులు తిరిగి అక్కడ ఏమేంటో సంగతులు మోసుకురావడానికి వెళ్ళారు. అయితే ఆ 40 రోజులు సంచరించిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడో ఇక్కడ చెప్తాడు చూడండి. చదువమ్మ తర్వాత. ఒక్క నిమిషం. 34వ వచనం, 14:34. లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసి వేసినట్టు తెలుసుకొందురు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, 40 రోజులు వేగు చూశారుగా వాళ్ళు. 40 రోజులు తిరిగి వచ్చి చెప్పిన మాటని మీరు నమ్మలేదు కాబట్టి మీకు ఎన్ని రోజులు, మీరు ఎన్ని రోజులు తిరుగుతారు అరణ్యంలో అంటాడు? 40. హలో, మీకు అర్థమవుతుందా ఈ మాట? అసలు మీ హృదయానికి తగులుతుందా? దేవుని యొక్క మాట, దేవుని నోట నుండి వచ్చే మాట ఎవరి ద్వారా బయలుపరచబడుతుంది? ఇప్పుడు ఈ సందర్భంలో దేవుడు మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఎన్ని రకాలుగా మీతో మాట్లాడతాడు చెప్పండి? మొట్టమొదట దర్శనము ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, సహవాసుల ద్వారా మాట్లాడతాడు, తర్వాత దైవజనుల ద్వారా మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల ద్వారా దేవోక్తి బయలుదేరుతుంది, దేవుని యొక్క వాక్కు బయలుదేరుతుంది. ఇది మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏం కాదు, దేవుడు చెప్పమన్న మాట. అయితే దేవుడు చెప్పమన్న మాట మేము మీతో చెప్పినప్పుడు మీరు దానిని మేము ఒక దినమే ప్రకటిస్తాం. బాగా అర్థం చేసుకోండి. మేము ఒక్కరోజు ప్రకటిస్తున్నాం దీన్ని. మీరు వినకపోతే మీకు ఎన్ని రోజులు శ్రమ? అరణ్యములో ఎన్ని రోజులు తిరుగుతారు మీరు? 40 రోజుల? 1 సంవత్సరం. హల్లెలూయా. మీ జీవితంలో పాపము వలన కలుగు భ్రమ చేత మీరు మా మాటని నిర్లక్ష్య పెట్టిన ఎడల, అది మా మాట కాదు, దేవుని మాట, మా ద్వారా వెల్లడవుతున్న మాట మీరు ఒక్కరోజు గనక విన్నట్లయితే, ఆ విన్న దానిని మీరు అమలులో పెట్టినట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. ఇవాళ అన్నయ్య చెప్పాడు, అక్కయ్య చెప్పింది, ఏదో చెప్పారులే పోయారులే అని అంటే, మీరు ఆశీర్వదింపబడటానికి దేవుడు మా ద్వారా చెప్పించిన మాట నేడు ఈ సంఘములో, అప్పుడు చెప్పాడు, నేడు అరణ్యములో ఆయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరచకుండునట్లు. చదువు తర్వాత. కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఈరోజు ఇదే వాక్యం మరలా మార్చి చెప్పుకుందాం. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్యము మా ద్వారా బయలుదేరుచుండగా ఆ వాక్యమును విని దానిని అనుసరించకుండా మీ హృదయములను కఠినపరచుకుంటే ఆయనకు కోపము పుట్టించి మీరేమవుతారు? 1 రోజు 1 గంటలో విన్న వాక్యము మీరు దీనిని అనుసరించుకుంటే 1 సంవత్సరం పాటు మీరు అరణ్యములో, అంటే మీకు ఆశీర్వాదం 1 సంవత్సరం. హలో, అర్థమవుతుందా? బాగా సంవత్సరాలు వేస్ట్ అవుతున్నాయి అంటే కారణం ఏంది? మీరు దేవుని లెక్క ఇది. నేడు మీరు గనక దేవుని మాట వింటే, మీరు వెంటనే అది అమలులో పెడితే, వెంటనే మీకు ఆ సంవత్సరపు ఆశీర్వాదం అంతా మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఆ సంవత్సరం అంతా అరణ్యమే. ఇంకా 40 సంవత్సరాలు అంటే 40 రోజులు వాళ్ళు తిరిగి, వాళ్ళు కష్టపడి వాళ్ళు చెప్పారు. అంటే ఇంకా చూడండి, మేము ఈ మాట మీ దగ్గరికి తీసుకురావడానికి ఎంత ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు
ఇది మీ దగ్గరికి తీసుకురావాలంటే నేను ఎన్ని గంటలు దేవుని దగ్గర కూర్చోవాలి చెప్పండి? ఎన్ని గంటలు? ఇది నాకు అర్థం అవ్వాలి అని అంటే నేను దేవుని దగ్గర కూర్చోవాలి, పరిశుద్ధాత్మ నా మీద పొదగాలి, అప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది కదా. ఎన్నో రోజుల నుంచి బైబిల్ చదువుకున్నా ఈ రీతిగా ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు ప్రత్యక్షపరిచాడు. మరి హల్లెలూయా. మరి ఇది ప్రత్యక్షపరచటానికి మేము ఎన్ని రోజులు ఆయన దగ్గర కూర్చోవాలి, ఎన్ని గంటలు కూర్చోవాలి? మరి మా ప్రయాసంతా మేము మీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు మీరు లెక్కలేనట్లుగా, బాధ్యత లేనట్టుగా, ఏదో ఇంటే ఇందాం లేకపోతే వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఉంటే దానిని బట్టి దేవుడు మీ దినములను వృధాపరుస్తాడు. దాన్ని బట్టి దేవుడు చింతించేవాడు కాడు. మీరు అనుకోవచ్చు దేవుడు చింతించేవాడు కాదు. ఒక మనిషి ఆయుర్దాయము ఆయన చేతిలో ఎన్నిక లేదు. మనం అనుకుంటాం మన ప్రాణం బహు గొప్పది, కానీ దేవుని దృష్టిలో కొంతమంది మానవులని ఆయన ఎందుకు అకారణంగా అంటే ఎందుకు అన్ని వేల మందిని, లక్షల మందిని ఒకే మాటతోటి ఆయన తీసివేశాడు అని అంటే ఆయన మాట ఆయనకు ఘనమైనది. సృష్టిలో ఆయన మాట కన్నా ఘనమైంది ఏది లేదు. ఆయన మాట నిలబడటం కోసం 1,00,000 మందినైనా ఒకే దెబ్బతో చంపేస్తాడు. హల్లెలూయా. మనకి మన ప్రాణం విలువగలదేమో, ఆయనకి ఆయన మాట మన ప్రాణం కన్నా ఆయన మాట గొప్పది. అవునా కాదా? అవునా కాదా? మన ప్రాణము విలువలేంది, ఆయన ప్రాణము, ఆయన మాట విలువైంది. ఎందుకనగా ఆయన మాట చేత మనిషిని కలుగజేసే దేవుడు. హల్లెలూయా. మాట చేత సర్వమును కలుగజేసే దేవుడు కనుక ఆ మాటలో పొల్లైనా సున్నా అయినా తప్పిపోవటానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో ఈ 20వ వచనంలో 20వ అధ్యాయంలో వాళ్ళు 1, 2, 3, 4 వచనాల్లో చూడండి. 2, 3, 4, 5 వచనాల్లో వాళ్ళు ఎంత బాధపడుతుంటారో పాపం. నిర్గమకాండం 20, 2, 3, 4, 5 వచనాలు. సంఖ్యాకాండము 20, సంఖ్యాకాండము 20, 2, 3, 4, 5 వచనాలు. వాదించుచు అయ్యో ఈ కాని చోటుకు మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని నేల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే. హల్లెలూయా. వాళ్ళు చూడండి ఎన్నెన్ని మాటలు. అరే ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు. ఒక బండే వారిని వెంబడిస్తూ నీరిస్తూ వస్తూ ఉంది కదా. పగలు మేఘస్తంభంలో ఉన్నారు, రాత్రి అగ్ని స్తంభంలో ఉన్నారు. ఇది కృప కాదా? ఇది కృప కాదా? ఇది మేలు కాదా? వారి చెప్పుల వారైనను అరిగిపోలేదంట, తెగిపోలేదంట. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలలేదు, ఎప్పుడు కొత్తవిలాగానే ఉన్నాయి. ఇది కనపట్టల్లా. ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఈరోజు కూడా దానికి ఏమీ భిన్నంగా లేదు. దేవుని యందు మీరు కృప అనుభవిస్తున్నారు. అందుకనే కరోనాలో సర్వలోకానికి కష్టం వచ్చింది, మన సంఘానికి వచ్చిందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కరోనా వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రాణం మీద ఆశ లేని పరిస్థితుల్లో అనేక మంది కోటాను కోటీశ్వరులు ప్రాణాలు వదిలారు. కొంతమంది జీవోత్సవాలుగా మిగిలారు. కొంతమంది ఆ దెబ్బకి 1 2 సంవత్సరాల తర్వాత చనిపోయారు. 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి 6 నెలలు తిరగకుండానే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? కరోనా సోకిన వాళ్ళు వితిన్ 2 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా?
ఇటువంటి భయంకరమైన స్థితి మనకు రాలేదంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? మనకి బాగా యాంటీబాడీస్ వృద్ధి చెందినయా? అహరోను దీన్ని బట్టి ఎక్కువగా స్తోత్రం చెప్పాలా, గట్టిగా చెప్పాలా, ఇంకా గట్టిగా చెప్పాలా. అహరోను ఇంకా గట్టిగా చెప్పాలా. ఎందుకంటే కరోనా వచ్చినా కూడా, క్వారంటైన్లో పెట్టినా కూడా ఈ రోజుకి దాని ఛాయలు లేకుండా చేసిన దేవునికే మహిమ. కరోనా వచ్చిన వాళ్ళు 2 సంవత్సరాల్లో పోయారు. నీకేమన్నా అయిందా? నీ యేసు, నిన్ను కాపాడిన దేవుడు, నీ దేవుడు నిన్నెంతగా గొప్పగా చూసుకున్నాడో. ఇది కాదా ఆశీర్వాదం? ఒకవేళ ఇల్లు పోయిందని నువ్వు బాధపడుతున్నావేమో, నేను నష్టాల పాలయ్యానని నువ్వు దుఃఖపడుతున్నావేమో. దేవుడు అంటాడు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు మీకు, వస్త్రము కంటే దేహము కంటే ప్రాణమును గొప్పవి. నీలో ప్రాణం ఉంది, ఇంకా నీకు దేహాన్ని దేవుడిచ్చాడు. పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి మళ్ళా ఇస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచు, దేవుని మహిమను చూస్తావు. దేవుని యందు విశ్వాసం ఉంచు. మొట్టమొదటి ప్రేమ ఎఫెసీ సంఘంతో చెబుతూ ఉన్నాడు దేవుడు, ఇదిగో నేను నీ మీద నేరం ఒకటి మోపాలి. ఏంటో తెలుసా? నీవు మొట్టమొదట నీవు నా మీద ఉంచిన ప్రేమని నీవు తొలగించుకున్నావు. మొట్టమొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొట్టమొదటి ప్రేమ దేవుడు కావాలని కోరతాడు. ఆ మొట్టమొదటి ప్రేమ ఎప్పుడు కూడా అది నాది, మొదటి బలము నాది అంటాడు. అందుకనే ప్రథమ ఫలములు నావి అంటాడు. యవ్వన కాలములో పుట్టిన కుమారులు నావారు అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 40 సంవత్సరాలు ఎందుకు వారిని అరణ్యములో అలాగ వ్యర్థంగా తిప్పి అక్కడ మళ్ళా ఏమైనా విడుదల చేశాడా? వాళ్ళని చేశాడా? జాగ్రత్త. దేవుని మాట విని తృణీకరిస్తే, ఆయన నోట నుండి వచ్చిన మాట గనక మీరెవరైనా తృణీకరించటానికి సాహసం చేస్తే, మీ జీవితంలో ఒక రోజు విన్న మాట మీరు ఏం పర్వాలేదులే అని అనుకుంటే 1 సంవత్సరం అంతా మీకు నాశనం అయిపోద్ది. మీ ఆశీర్వాదం మొత్తం మట్టి కొట్టుకుపోద్ది. నువ్వు వ్యర్థంగా తిరుగుతావు, వ్యర్థంగా కష్టపడతావు, వ్యర్థంగా పని చేస్తావు, ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే దేవుడు అంటాడు కదా, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో దేవునికి ప్రియంగా ఉంటే చాలు, ఆయన ఖచ్చితంగా మీకు ఏది కావాలో అది దయచేస్తాడు. దేవుని మాట విని నిర్లక్ష్యపరచారా? ఒక రోజు చెప్పబడిన మాట 1 సంవత్సరం వరకు మీకు అపరాధంగా పరిణమించి మీరు ఆశీర్వదింపబడకుండా చేస్తుంది. దేవుని మాట నిర్లక్ష్య పెడితే అది సంవత్సరం వరకు మిమ్మల్ని బానిసత్వంలోకి నడిపిస్తుంది, క్షామం దిశగా నడిపిస్తుంది. కనుక ఒకవేళ దానిని జయించి మీరు నిలబడతారో లేదో కూడా చెప్పలేను నేను. ఎందుకంటే 40 సంవత్సరాలు అరణ్యంలో వ్యర్థముగా తిరిగారు, అక్కడే నశించారు. వారి శవాలు అక్కడే రాలిపోయినాయి. వారి యొక్క బిడ్డలు మాత్రమే వెళ్ళారు. దేవుడు చెప్తాడు సంఖ్యాకాండంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సర్వ సమాజంలో ఒక్కడు బోలా. ఎప్పుడైతే ఆయన శబ్దాన్ని విని, ఆయన మాటను విని కూడా లెక్క చేయకుండా ఆయనకు ఎదురు తిరిగారో వారందరినీ ఆయన నశింపజేశాడు. అప్పటికప్పుడు నశింపజేయకుండా 40 సంవత్సరాలు తిరగండ్రా వ్యర్థంగా అన్నాడు. ఇది బాధ. నిజంగా అప్పటికప్పుడు చచ్చిపోతే వారికి బాధ లేకుండే. 40 సంవత్సరాల అరణ్యంలో వ్యర్థంగా తిరిగి చచ్చిపోయారు. ఇది ఇంకెంత బాధ చెప్పండి. ఇప్పుడు అందుకని అంటాం మనం, చావు వస్తే, ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, చావు వస్తే అప్పుడు చస్తే 1 గంటలో ఏడ్చి వదిలిపెడతాం. అదే కాలో చెయ్యో ఇరిగి జీవోత్సవంలాగా మంచంలో ఉన్నాడు అనుకో, అదే ఆ రోజేదో పోతే ఆ 2 గంటలు ఏడిసి వదిలేసేవాళ్ళం, ఇప్పుడు జీవితాంతం ఆడవలసి వస్తుంది అంటాం. అవునా కాదా? పక్షవాతంతో జీవితాంతం మనం పని చేయలేకుండా మంచంలో ఉంటే మాత్రం సుఖం ఏంటి చెప్పండి.
అలాగ జీవోత్సవంలాగా ఉంటే ఇంకా ఎన్ని రోజులైనా కానీ ప్రయోజనం లేదు కదా. అలాగే మన జీవితము జీవోత్సవంగా మార్చబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు 16వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనం, నేను ముగించబోతున్నాను. 15 హెబ్రీ 15. ఏలయనగా హెబ్రీ 15 3వ అధ్యాయం 15వ వచనం, 3:15. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. మనకున్న విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంట? దృఢ విశ్వాసము. ఈ దృఢమైన విశ్వాసం నిజంగా మనకి దృఢ విశ్వాసం ఉందా, లేకపోతే ఓటి విశ్వాసం ఉందా? చెప్పాలి. మనకున్న విశ్వాసం ఎటువంటిది? దృఢ విశ్వాసము మనకి ఉండాలి. ఈ దృఢమైన విశ్వాసం లేకపోతే అసలు ఏమీ కాదు. దృఢమైన విశ్వాసం ఉన్నా కూడా అంతము వరకు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఇది చదివి ముగించుకుందాం. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. గట్టిగా చెప్దామా ఒకసారి? హల్లెలూయా. ఇంకొద్దిగా గట్టిగా చెప్దామా? శరీరధారి అయి ఉన్న దినములలో, మనలాగే మనిషిగా ఉన్న దినాల్లో అంట ఆయన అంగీకరింపబడాలని. అంటే ఆయన అసలు ఏ పాపం లేకుండా జీవించాడు. నో డౌటు. యేసు ప్రభు ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఛాలెంజ్ విసిరాడు. అటువంటి ఆయనేనంట, అటువంటి ఆయన ప్రార్థనలతోనూ దేవుని నోట నుండి వచ్చు మాట మీరు వింటున్నారు. ఆమేన్. దేవుని నోట నుండి వచ్చే మాట విని ఎవడైతే అప్లై చేశాడో, మీరు మరలా తిరిగి ఈ రకంగా అనుకోండి, ఆయన ఒకరోజు చెప్పిన మాట మనం వింటున్నాం కాబట్టి సంవత్సరం ఆశీర్వాదం మనకి ఇప్పుడే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట విన్నప్పుడేమో సంవత్సరపు ఆదాయం ఒక్కరోజు వస్తుంది. అలాగే దేవుని మాట నిర్లక్ష్యపరిచినప్పుడు మనకి సంవత్సరం ఆదాయం ఒక్కరోజే. కాబట్టి ఇప్పుడు మన ఖాతా బుక్ ఇలాగా ఉంది, కాబట్టి మన ప్లస్ని ఎలా చేసుకోవాలి, మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో మీ చేతిలో ఉంది, మీరు మైనస్ ఎలా తెచ్చుకోవాలో మీ చేతిలో ఉంది. ప్రియమైన వారలారా, ఇక్కడ ఇంకొక మర్మాన్ని నేను చెప్పి ముగిస్తా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు విడిపించాడు?
ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమ ఎటువంటిది దేవునికి? వారు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి కదా విడుదల చేసింది. ఈరోజు నీ కష్టం విలువ నీకన్నా నీ దేవునికి ఎక్కువగా తెలుసు. చెప్పు, నా కష్టం విలువ నాకన్నా నా దేవునికి ఎక్కువగా తెలుసు. నా తల్లిదండ్రుల కన్నా నన్ను ఎక్కువగా నా దేవుడు ప్రేమించాడు. ఇది వాస్తవమా కాదా? నీ తల్లికైనా నీ తండ్రికైనా నీ మీద ప్రేమ ఉందా? దానికన్నా గొప్ప ప్రేమ కదా యేసయ్య ప్రేమ. ఇది నువ్వు అనుభవించావా లేదా? దేవునిలో నువ్వు అనుభవించింది వాస్తవమా కాదా? నిన్ను ఎంత గొప్ప ప్రేమతో ప్రేమించాడు కాబట్టే నీ దరిద్రాన్ని పోగొట్టాడు, నిన్ను దశవంతురాలుగా చేశాడు, నీ రోగాన్ని పోగొట్టాడు, నిన్ను ఆరోగ్యవంతురాలుగా చేశాడు, నిన్ను పెంట కుప్పల మీద నుండి పైకెత్తి గొప్పగా నిన్ను చేశాడు. ఆయన చేసి చూపించాడా లేదా? చూపించినందువల్లే మనం అందరం ఇక్కడ ఉన్నాం. అయితే దీనిని ముందుకు కొనసాగించే దానిలో మనము తొట్రుపాటు పడుతున్నాం. ఎందుకు అని అంటే మనము దేవుని యొక్క వాక్యముల యందు శ్రద్ధ నిలపక లేకపోవటం వల్ల మనం ఏం జరుగుతుంది అని అంటే మనము ఆశీర్వదింపబడలేకపోతున్నాం, అవిశ్వాసంలో తిరుగులాడుతున్నాం. అంతేకాదు మన కళ్ళ ముందు అంతకుముందు నమ్మాం, దేవుడు మేలు చేస్తాడంటే నమ్మాం, దేవుడు రోగాన్ని బాగు చేస్తాడంటే నమ్మాం, దేవుడు చనిపోతే తిరిగి లేపుతాడంటే నమ్మాం. కానీ ఈరోజు మళ్ళా ఆ విశ్వాసం లేదు. అయితే ఎట్టయితుంది అని ప్రశ్న వేస్తున్నాం మళ్ళా. అప్పుడు ఆధారం లేదు కదా, నీ బతుక్కి ఆధారం లేదు. నువ్వు రోగంలో మరణశయ్య మీద ఉన్నావు, ఇక నీకు బతుకు లేదు అన్నారు డాక్టర్లు. నువ్వు చచ్చిపోతావు, ఇంకా నీకు టైం అయిపోయింది అన్నారు. అప్పుడు రక్షిస్తే ఆ దేవుడు గొప్పవాడని నమ్మావు. అదే మళ్ళా ఈరోజు ఎట్టయితుంది అంటావు. హలో, అంతేనా? అంటున్నావా లేదా? అంటున్నావా? అప్పుడు అనుకో నమ్మాం, ఇప్పుడు ఎట్ట నమ్ముతాం? ప్రమాదపు అంచున ఉన్నాం కాబట్టి కాపాడేసయ్యా అని కేకేస్తున్నాం. కాపాడితే అమ్మో దేవుడు కాపాడాడు అంటున్నాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత అట్ట కాపాడతాడులే దేవుడు, అట్ట అవుతుందిలే, ఏదో కొద్దిగా అదేదో నా టైము బాగుంది కాబట్టి అట్ట అయిందిలే అని అనుకుంటాం. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితం ఇలా తయారైంది. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు నేడు అను సమయము మీకుండగానే మీ హృదయాల్ని మరి ఒకసారి మీరు సిద్ధపరచుకోండి. మీరు మరల పెడకి తిరగవద్దు. దేవుని మాట విన్నారు, మీరు పెడకి తిరగబాకండి. పెడకి తిరిగితే ఏది లేదు. నాకు ఒక్క మాట చెప్పాడు దేవుడు. ఒక మాట చెప్పిన తర్వాత నేను ఈరోజు వరకు కూడా మరలా పని నేను చేయటం లేదు. ఒకే మాట చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఇంటెన్షనల్గా దేవుడు ఒకే మాట చెప్పాడు. దేవుని యొక్క సేవకుణ్ణి ఎవరినైనా సరే, దేవుడు నిర్ణయించిన వారిని ఎవరినైనా సరే నీవు కనుక మాట్లాడితే, అంటే ఏంటి వాళ్ళ యొక్క గొప్పతనము, లేకపోతే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు అని చెప్పి గనక నువ్వు మాట్లాడితే, దేవా నీ నిర్ణయము సరిగ్గా లేదు అని చెప్పినట్టు. జాన్ మార్క్కి ఎందుకు రక్షణ ఇచ్చావు ప్రభువా అని నేను అడిగితే దేవుని యొక్క నిర్ణయాన్ని నేను ధిక్కరించినట్లు. అంటే నాకు శక్తి లేకపోయినా నేను దేవునితో వాదించినట్టు. కొండ తనను రూపించిన వారితో నీవు ఏం చేస్తున్నావు, నన్ను ఇలాగా కరెక్ట్గా చేయకుండా, గొప్పగా చేయకుండా నువ్వు నన్ను ఇలా ఎందుకు చేశావు? కొన్ని కొండలు కూజాలు బాగా వెరైటీగా తయారు చేయబడి గొప్ప వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. కొన్ని ఏమో కాటి కాపర దగ్గరికి పోయి సావు దగ్గర పగలగొట్టడానికి తయారు చేయబడతాయి. అవును కదా? అటువంటి కొండ ఏందయ్యా నాకు ఈ దిక్కుమాలింతనంగా తయారు చేసావు, నన్ను ఎందుకు ఇట్లా తయారు చేసావు అని కుమ్మరోడితో అంటదా? అనటానికి దానికి శక్తి ఉందా? ఎందుకనంటే అది కుమ్మరివాడు ఎక్కడో నిన్ను ఉన్న దానిని తీసుకొచ్చి ఒక రూపముగా రూపించాడు. అదే గొప్ప నీకు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు అని చెప్పేదానికి శ్రమ అన్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త. మనం ఎవరినైనా దైవజనులను కానీ, దేవుని చేత నిర్ణయించబడిన ప్రజలను కానీ మనము ఏదైనా సరే మాట్లాడితే, ఇదేంటి అని అడిగితే జాగ్రత్త, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవుడితో నువ్వు ప్రశ్నించినట్టే. ఏంటా నీ సృష్టి, ఇలా ఎందుకు చేశావు అని అడగటానికి మనకి శక్తి ఉందా?
శక్తి లేకపోయినా మనం అడుగుతున్నాం దేవుణ్ణి. కాబట్టి ఏ యొక్క దైవజనుడి విషయంలో కానీ, ఏ యొక్క విశ్వాస విషయంలో కానీ అలా అనొద్దు అని తెలుసుకున్నప్పటి నుంచి నేను నా వాక్యంలో నేను ఎవరిని అపోజ్ చేయట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఎవరిని కూడా అది దేవుని చిత్తానికి విడిచిపెడుతున్నాం. నన్ను ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉంచాలని దేవుడు అనుకున్నాడు. అందుకనే నన్ను ఇక్కడ నిలబెట్టాడు. మీ స్థితిని బట్టి దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. నాకు ఇంకా ఎక్కువ శక్తి ఉంది అని మీరు అనుకోవచ్చు. అది దేవుని యొక్క నిర్ణయాన్ని, చిత్తాన్ని వ్యతిరేకించినట్లు. మనం అలా అనుకోవటానికి వీల్లేదు. మనము కూడా వాడబడటానికి ప్రయత్నం చేద్దాం. నేను గొప్పగా అవ్వాలి ప్రభువా, మా దైవజనుడిలాగా, లేకపోతే అంతకన్నా గొప్పగా నన్ను పెట్టు అని అడగటంలో తప్పులేదు. కానీ మనము ఏందా ఆయన చెప్పేది, ఈయనకన్నా నేనే బాగా చెబుతానని అనుకుంటే కాదు. అలా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఇది తెలిసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు కూడా వారి పేరు ఎత్తి, ఎస్పెషల్గా పేరు ఎత్తకూడదు. పేరు మాత్రం ఎత్తి మాట్లాడకూడదు. అది తప్పుగా దేవుడు తీసుకుంటాడు. కాబట్టి మీరు మీ జీవితాల్లో విశ్వాసాల విషయంలో కానీ, ఎవరికైనా మేలులు జరుగుతుంటే ఏందయ్యా తగులుకొని నువ్వు వాళ్ళకి భలే మేలు చేస్తున్నావు, మమ్మల్ని అయితే కనికరించవు కానీ అని అనుకోమాకండి. అలా అనుకుంటే దేవుని యొక్క నిర్ణయాన్ని మనము ఆక్షేపించినట్టు, తప్పుపట్టినట్టు. మనకుందా? మనం యోగ్యులమా ఆయన కృప పొందటానికి? యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా చేశాడు ఆయన. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెట్టిన ఆయన. హల్లెలూయా. ఎందుకు తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కావున ప్రియ సంఘమా, ఈరోజు మీరు దేవుని మాట విన్నారు, అంగీకరించండి. దాని హృదయాలలో నింపుకోండి. హృదయాలలో నింపుకుంటే, అది మీరు అంగీకరిస్తే రాబో సంవత్సరముల ఆశీర్వాదాన్ని, 7 సంవత్సరాల ఆశీర్వాదాన్ని అది ఈ సంవత్సరమే మీకు తీసుకొని వస్తుంది. ఆమేన్. 7 సంవత్సరాల ఆశీర్వాదాన్ని మీకు ముందుగానే ఈ సంవత్సరమే కలుగజేస్తుంది. అలా కాకుండా మీరు నేను గనక 2-3 రోజులు శ్రమించి ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావటానికి సంకల్పించాను కాబట్టి ఈ 2-3 రోజులు నేను చేసిన శ్రమను బట్టి, దేవుడు నా మీదకి దిగి వచ్చిన దాన్ని బట్టి, నాకు అర్థం చేసిన దాన్ని బట్టి నేను మీకు చెబుతున్నాను కాబట్టి ఈ వాక్యం గనక మీరు విని ఇంప్లిమెంట్ చేయలేదా, ఆ 2-3 సంవత్సరాల యొక్క కరువుని మీరు, వాక్యం అనేది అటువంటిది, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన మనల్ని విడిపించటానికి, కనాను చేర్చటానికి ఆయన యొక్క ఉద్దేశం. కనుక మనము ఈ మధ్యలో అద్భుతాలు చూపిస్తూ, ఆశీర్వాదాలు చూపిస్తూ, మనకి ఏది అవసరమైతే అది ఇస్తూ, కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చినా సరే మనకేం కాదు. చెప్పండి, ఏ నష్టం వచ్చినా నాకేమీ కాదు. నన్ను నాశనం చేయలేదు, అది నన్ను ఏమీ చేయదు అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో దేవునికి ప్రార్థన చెయ్యి. ఏదైతే పోగొట్టుకుంటావో తిరిగి 7 అంతలు పొందుకుంటావు. విశ్వాసముతో అడుగు, ప్రభువా నేనేదైతే పోగొట్టుకున్నానో అది మరలా తిరిగి 7 అంతలుగా నాకు కావాలి అని అడుగు. విశ్వాసముతో అడుగు. నీకు అంతకుముందు ఏ విశ్వాసం ఉందో, మొదట యేసయ్యని నమ్ముకున్నప్పుడు ఏ విశ్వాసం నీలో పనిచేసిందో ఆ విశ్వాసం మరలా కార్యసాధకం అవ్వాలి. నువ్వు ఆరోగ్యం పోగొట్టుకున్నావా, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నప్పుడు ఏ ఆరోగ్యముతో అయితే ఉన్నానో మరలా తిరిగి ఆ ఆరోగ్యము నాకు రావాలయ్యా అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. నేను నీ సన్నిధిలో వాడబడతాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. మరలా దేవుడు మునుపటి స్థితిని మీకు కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్. అలా కాకుండా విన్నాం, వాక్యం పోయాం, అది ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదని అనుకుంటే, అందుకనే వాక్యం వింటున్నా దేవునిలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. ఆమేన్. కనుక మీరు విన్నారు, బాగా అర్థం చేసుకున్నారు, మీరు అందరిలో ఈ వాక్యం వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. ఈరోజు చెప్పబడిన ఈ వాక్కులు మీ జీవితాలలో ఫలించి మిమ్మల్ని ఆశీర్వాద భరితులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.